నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటం న్యాయపరమైందని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెడికల్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, బుక్కా జడ్సన్ తదితర ముఖ్య అతిథులు కూడా ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇంత తారతమ్యాలు వచ్చేసినాయి మన దగ్గర. అందరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇవాళ మనం అడుగుతున్న లేదు కానీ ప్రైవేటు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలన్నారు. అంటే సమానమైన పని చేస్తున్నప్పుడు జీతాలు సమానంగా ఉండాలి. అదే వైద్యం చేస్తున్నప్పుడు వైద్యులకు 2 రకాల జీతాలు, పనిచేస్తున్నప్పుడు జీతాలు 2 రకాలుగా ఉండకూడదు. టెక్నీషియను మన ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని లేదా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఏదైతే అమౌంట్ వస్తుందో రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ గారు కన్నెర చేస్తే ఇది సపరేట్ కావడానికి ఆధారం ఉంది. యాజ్ పర్ రూల్ ప్రకారం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి మీ ద్వారా సాలరీస్ ఇస్తా ఉన్నారు. కనీసం మీ ద్వారా సాలరీస్ ఇచ్చినప్పుడు ఇన్ టైంలో సాలరీస్ ఇవ్వాలి, 5 తారీఖు లోపల సాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డిఈఐఎస్సి సెంటర్ ద్వారా ఏదైతే ఉందో చిన్న పిల్లలకు అడిగేని 18 సంవత్సరాల వరకు హార్ట్ సర్జరీ కూడా స్టంట్ అయినా లేకుంటే పీస్ మేకర్స్ అయినా ప్రభుత్వాలు కోర్టుకు వెళితే కూడా కోర్టు దాన్ని తీర్పులో మార్పులు ఏమి తీసుకురాలేదు. చాలా స్పష్టంగా కోర్టు చెప్పిన విషయం ఏంటంటే జీతం అయితే సమానంగా చెల్లించవలసిందే. ఇది రెండవది ఏమవుతుందంటే దీంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే నోటీసులు లేకుండా ఎవరిని ఉద్యోగంలోంచి తీసేయరాదు. రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టుగానే లీవ్ సౌకర్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కోర్టు తీర్పుల్లో ఉన్న వాస్తవాలు. ఇవన్నింటినీ అనేక సందర్భాల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పునరుద్ఘాటించింది. ఇవాళ అందుకనే మీరు అడుగుతున్నవి న్యాయమైనటువంటి డిమాండ్లే. ఈ న్యాయమైన డిమాండ్లకు తప్పకుండా నా మద్దతును ప్రకటిస్తూ ప్రధానమైన సంఖ్య ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను ప్రస్తావించను. కానీ ఇది అందరికీ 78 రకాలకు కూడా ఇది వర్తిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. జయశంకర్ సార్ ఊరికే చెప్పేది ఉద్యమాలను నిర్మించాలన్నప్పుడు భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ ద్వారా నడుస్తాయి. అంటే మొట్టమొదట మన సమస్య ఏంటిది అనేది అర్థం చేసుకోవటానికి భావవ్యాప్తి జరుగుతుంది. భావవ్యాప్తి జరిగిన తర్వాత ఆందోళనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని రాజకీయ ప్రక్రియ రూపంలోనే పరిష్కారం పొందగలుగుతాం. అంటే అంతిమంగా మనం ఏ డిమాండ్ అయినా ఎంత ఆందోళన చేసినా పరిష్కారము రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఆ ప్రక్రియకు అంటే అంతిమంగా ఉండే ఈ రాజకీయ ప్రక్రియ నడిపించే విషయంలో తప్పకుండా మేము కూడా ఒక పాత్ర పోషించగలం. ఆ బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మొన్న రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మాట చెప్పింది. మీరు చేసే ఆందోళనకి ప్రభుత్వం వేదిక లోపలికి తీసుకువెళ్ళగలిగే శక్తి మాకుంది. మేము తప్పకుండా కాక్రోచ్ జనతా పార్టీ చేసే ఆందోళన లేవనెత్తుతున్న డిమాండ్లను ప్రభుత్వం దాకా చేరవేయటానికి మేము పనిచేయగలుగుతాము అని చెప్పారు. అది రాజకీయ ప్రక్రియ నిర్వర్తించే బాధ్యత. ఆ బాధ్యత తప్పకుండా పరిపూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు చేసే ఈ డిమాండ్లను ప్రభుత్వం దగ్గర వినిపించడానికి కానీ వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వంతో మాట్లాడటానికి కానీ తప్పకుండా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళా మనము ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు చేసే ఆందోళనలకు వీటికి తేడా ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం ప్రజలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా మనం
వ్యవహార శైలి ఉండాలి. ఆ ప్రజలను మనం ఎంత దగ్గర పోగలిగితే మనకు కూడా అంత లాభం జరుగుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ శాంతియుతంగా ఇవాళ ఎన్హెచ్ఎం జేఏసీ వారు చేస్తున్న ఈ ఆందోళన సత్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం జరుగుతున్న విధంగా భావించి మీకు మద్దతు ప్రకటిస్తూ వీటిని